ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామితో పాటుగా 7గురు గంగమ్మలు ఉంటారు. వారందరూ కూడా స్వామివారి చెల్లెళ్ళే. ఈ 7గురు గంగమ్మల్లో బాట గంగమ్మ ఒకరు. ఆ తల్లి ఎక్కడుంది, ఆ తల్లి ఎంత శక్తివంతురాలో, ఆమె అనుగ్రహం ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ అమ్మవారు ఎక్కడుంటుందంటే, వరాహస్వామి వసతి గృహం సముదాయం ఉంది కదా, దానికి ఎదురుగా పాప వినాశనానికి నడక మార్గంలో వెళ్ళే దారిలో ఉంటుంది ఈ తల్లి. మనం కాలినడకన కూడా ఇక్కడికి వెళ్ళిపోవచ్చు. ఈ తల్లిని పొలిమేర దేవతగా, గ్రామ దేవతగా కూడా కొలిచేవారు. పాత రోజుల్లో వెంకటేశ్వర స్వామికి శుక్రవారం అభిషేకం సమయంలో వాడే నీళ్లు ఆకాశగంగా పాప వినాశనం నుంచి కొండలలో తెచ్చేవారు. ఉదయాన్నే 1:30 నుంచి 2 గంటల సమయంలో బ్రాహ్మణులు ఖాళీ కుండలతో ఈ దారిలోనే వెళ్ళేవారు. ఆ దారిలో దట్టమైన అడవి ఉండేది, మరియు క్రూరమృగాల సంచారం కూడా ఎక్కువగా ఉండేది. ఆ దారిలో వెళ్ళాలంటే అందరూ భయపడేవారు. ఆ సమయంలో అమ్మవారు అక్కడ స్వయంభువుగా వెలిశారు. స్వామి కోసం నీళ్లు తెచ్చి బ్రాహ్మణులకు తోడుగా అమ్మవారు వెళ్ళేవారు. అమ్మవారు తోడున్నారనే ధైర్యంతో వీళ్ళందరూ కూడా వెళ్ళి వచ్చేవారు. ఇంకా ఆ దారిలో వెళ్ళే భక్తులు కూడా అమ్మవారిని దర్శించి ధైర్యంగా ఆ బాటలోనే పాప వినాశనానికి ఆకాశగంగకు నడక మార్గం ద్వారా వెళ్ళేవారు. ఇకపోతే అమ్మవారి ఆలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. విశాలమైన స్థలంలో పచ్చని చెట్ల మధ్య కొలువైనారు తల్లి. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే తల్లిగా ప్రసిద్ధిగాంచారు. ఎంతోమంది భక్తులు అమ్మకు మొక్కులు మొక్కుకొని ముడుపులు కూడా కడుతారు. ఆలయం వెనక వైపు నాగదేవతలు, శివలింగం వంటి పరివార దేవతలు కూడా ఉన్నారు. ప్రతి శుక్రవారం వెంకటేశ్వర స్వామి అభిషేకం తర్వాత నైవేద్య నివేదన అయిన తర్వాత బాటగంగమ్మకు కూడా నైవేద్యం తెస్తారు. అమ్మవారి ఆలయానికి ముందు నాగదేవత మరియు దారికాపు ఆంజనేయ స్వామిని కూడా చూడవచ్చు. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర అయిన తర్వాత మంగళవారం తిరుమలలో బాటగంగమ్మకు జాతర జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. మనము తిరుమలలో స్వామి దర్శనం అయిన తర్వాత కోతవేటు దూరంలోని ఈ బాటగంగమ్మ తల్లిని కూడా మనం దర్శించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. ఈ వీడియో పైన మీరు మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఓం నమో వెంకటేశాయ.